బీజేపీ శాసనసభాపక్ష నేత ఎంపిక ఎన్నిక ఆలస్యమవుతోందా? ఎందుకు ఇప్పటి వరకు పార్టీ లెజిస్లేచర్ పార్టీ నేతను ఎన్నుకోలేదు? అసలు బీజేపీ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీ నేతలు ఏమంటున్నారు? ఆలస్యానికి కారణమేంటి? పార్లమెంటు ఎన్నికలు అయ్యే వరకు ఉండదంటున్న మాటల్లో నిజమెంతో తెలియాలంటే ఈ స్టోరీపై ఓ లుక్ వేయాల్సిందే. తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ 8 సీట్లు అందుబాటులో గెలిచింది. పార్టీ నుండి గెలిచిన వాళ్ళలో 2 మినహా మిగతా 6 మంది కొత్తగా అసెంబ్లీలోకి అడుగుపెట్టిన వారే. ఈ 8 మందిలో ఎవరిని పార్టీ శాసనసభ పక్షనేతగా ఎంపిక చేస్తున్నారు అనే చర్చ జోరుగా జరుగుతోంది. ఇద్దరి మధ్య గట్టి పోటీ నడుస్తుంది అని, ఎవరికి తోచిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు అనే చర్చ నడుస్తోంది. పార్టీ శ్రేణులు ఎవరు నాయకుడు అవుతారని ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. మరోవైపు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా ఈ అంశంపై ఆరా తీస్తున్నారు. గత అసెంబ్లీలో శాసనసభ పక్ష నేతగా రాజాసింగ్ కొనసాగారు. ఆయనను పార్టీ సస్పెండ్ చేసినా శాసనసభ పక్ష నేతగా కొత్తవారిని మాత్రం పార్టీ పెట్టలేదు. ఇప్పుడు మరోసారి ఆయనకు ఛాన్స్ దక్కుతుందా లేదా అనే ప్రశ్న వినిపిస్తోంది. రాజాసింగ్ తనదైన శైలిలో ఉండటం, కొన్ని విషయాలలో పార్టీని కూడా పక్కన పెట్టడం, దూకుడు స్వభావం, గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు, తెలుగు సరిగా రాకపోవడం ఆయనకు అడ్డంకులుగా మారే అవకాశం ఉంది అనే చర్చ నడుస్తోంది. పార్టీలో ఆయనను కాదు అని మరి ఎవరికి ఇవ్వాలనే అంశంలో ముఖ్య నాయకుల మధ్య సయోధ్య కుదరడం లేదనే టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా 5 రాష్ట్రాలకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 3 రాష్ట్రాల పార్టీ అధికారంలోకి వచ్చింది. పార్టీ ఎల్పీ నేత ఎన్నిక పూర్తయింది. ముఖ్యమంత్రిగా కూడా ప్రమాణం చేశారు. తెలంగాణ సంబంధించిన ఎల్పీ నేతల ఎంపిక ఎందుకు ఆలస్యం అవుతుందనే సందేహం పార్టీ వర్గాల్లో నెలకొంది. రీసెంట్ గా రాష్ట్రానికి అమిత్ షా వచ్చారు. ఆయన ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా భేటీ అవుతారని, ఆ పార్టీ శాసనసభ పక్ష నేతను ఎన్నుకుంటారని పార్టీ ముఖ్య నేతలు చెప్పారు. అయితే అమిత్ షా భేటీ జరగలేదు, నేత ఎంపిక జరగలేదు. ఆ రోజు అమిత్ షాకి టైం లేకపోవడం, తిరిగి వెళ్లడం ఆలస్యమైతే మంచుతో ఫ్లైట్ ల్యాండింగ్ ఇబ్బంది అవుతోందని ఆయన త్వరగా వెళ్లిపోయారని, అందుకే శాసనసభ పక్ష నేత ఎన్నిక జరగలేదని పార్టీ నేతలు గతంలో చెప్పారు. అయితే రోజులు గడుస్తున్నా ఈ విషయం మీద ఇంకా నిర్ణయానికి వచ్చినట్టు కనిపించడం లేదు. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలు ముగిసే వరకు శాసనసభ పక్ష నేత ఎన్నిక ఉండదు అని చర్చ పార్టీలో జరుగుతోంది. అయితే అలా ఉండదని, ఈ మధ్యలో ఎప్పుడైనా ఎన్నిక జరగవచ్చునని ముఖ్య నాయకులు అంటున్నారు. శాసనసభ పక్ష నేత ఎన్నికకి కేంద్ర పార్టీ పరిశీలకుడు వస్తారని, ఆయన ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుంటారని, వారి అభిప్రాయం మేరకే శాసనసభ పక్ష నేత ఎంపిక ఎన్నిక ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతానికి శాసనసభ పక్ష నేతగా రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డిల పేర్లు ప్రధానంగా వినిపిస్తున్నాయి. వీరిలో ఎవరో ఒకరికి అవకాశం ఉందని తెలుస్తోంది. బీసీ సీఎం అన్నాము కాబట్టి బీసీలకు అవకాశం ఇవ్వాలి అని కొందరు నాయకుల అభిప్రాయం. అయితే శాసనసభ పక్ష నేత ఎంపికలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకోవడం లాంటివి ఏమీ ఉండవు అని కిషన్ రెడ్డి అనడం కొసమెరుపు.